మాజీ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తూ జూన్ 10న ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే నేడు ఒంగోలులో ఈవీఎంల వెరిఫికేషన్ జరగనుంది. ఈ నెల 19 నుంచి 24 వరకు మాక్ పోలింగ్కు ఈసీ అనుమతినిచ్చింది. దీంతో జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రోజుకి 2 ఈవీఎంలలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థి బాలినేనితో పాటు 26 మంది అభ్యర్థులకు జిల్లా అధికారులు సమాచారం ఇచ్చారు. బాలినేని హాజరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈసీ ఇచ్చిన మాక్ పోలింగ్ వ్యవహారం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని, ఈసీ నిర్ణయం ఫిర్యాదు యొక్క అనుమానాలను నివృత్తి చేయలేదని బాలినేని పేర్కొంటూ హైకోర్టు ఆశ్రయించారు. మాక్ పోలింగ్ కాదు, వీవీప్యాట్లతో ఓట్ల స్లిప్పులు లెక్కించాలని హైకోర్టులో ఈ నెల 13వ తేదీన రిట్ను బాలినేని దాఖలు చేశారు. ఈ నెల 14వ తేదీన రిజిస్టర్ అయిన బాలినేని వేసిన రిట్ ఈ నెల 19వ తేదీన సింగిల్ బెంచ్ జడ్జి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఈ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు వినున్నారు. ఇందులో ప్రతివాదులుగా సెంట్రల్ ఈసీ, స్టేట్ ఈసీ, జిల్లా ఈసీని చేర్చారు. బాలినేని హైకోర్టులో వేసిన రిట్పై ఎటువంటి ఉత్తర్వులు హైకోర్టు ఇస్తుందని ఉత్కంఠ రేపుతోంది. మాజీ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తూ జూన్ 10న ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే నేడు ఒంగోలులో ఈవీఎంల వెరిఫికేషన్ జరగనుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నాగులు అందిస్తారు. నాగులు, నేడు ఒంగోలు ఈవీఎంల వెరిఫికేషన్ ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తూ జూన్ 10వ తారీఖున ఈసీకి ఫిర్యాదు చేసిన బాలినేని ఈ రోజు ఈ నెల 19 నుంచి 24 వరకు మాక్ పోలింగ్ అనుమతి ఇచ్చిన ఈసీ అన్ని ఏర్పాట్లు చేసిన జిల్లా అధికారులు రోజుకు 2 ఈవీఎంలు మాక్ పోలింగ్ నిర్వహిస్తున్న ఎన్నికల సంఘం ఇప్పటికే వైసీపీ అభ్యర్థి బాలినేనితో పాటు 26 మంది అభ్యర్థులకు ఇన్ఫార్మ్ చేసినామని జిల్లా అధికారులు చెప్తున్న పరిస్థితి. బాలినేనికి హాజరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలినేని ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఈసీ ఇచ్చిన మాక్ పోలింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుకూలంగా లేదని ఈసీ నిర్ణయం ఫిర్యాదు యొక్క అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి పేర్కొంటున్న హైకోర్టు ఆశ్రయించిన బాలినేని మాక్ పోలింగ్ కాదు, ఇవి ప్యాడుల్లో ఓట్లు స్లిప్పులు లెక్కించాలని హైకోర్టులో ఈ నెల 13వ తేదీన రిట్ దాఖలు చేసిన బాలినేని ఈ నెల 14వ తేదీన రిజిస్టర్ అయిన బాలినేని చేసిన రిట్ ఈ నెల 19వ తేదీ సింగిల్ జడ్జి నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు ఈ పిటిషన్ పై ఇరువర్గ పక్షాల వాదనలు విన్నారు. ఇందులో ప్రజాప్రతినిధులు 3 పేర్కొన్నారు. 1 సెంట్రల్ ఈసీ, 2 స్టేట్ ఈసీ, 3 జిల్లా ఈసీ. బాలినేని హైకోర్టు వేసిన రిట్ పై ఎటువంటి ఉత్తర్వులు హైకోర్టు ఇస్తుందని అధికారుల్లో ఉత్కంఠ రేపిందని చెప్పుకోవచ్చు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ నాగులు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువులో అర్ధరాత్రి